కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిరీత్యా కూడా చిన్న చిన్న సమస్యలు అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో శని ఉన్నారు. ఏలినాటి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం, జపం కానీ దానం కానీ చేయడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నవారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం అనేది ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు. కొన్ని అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సలహాల వరకు సలహాలే తీసుకోండి. అది ఆచరించడం అంటే ఎంతవరకు చేయాలో అంతవరకే మీరు చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టాంతగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. చదువులో శ్రద్ధ ఉండాలి. దుర్వ్యసనాలకి, స్నేహితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చిన్న చిన్న నష్టాలు కావచ్చు, మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి, రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. దశమాధిపతి, తృతీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని ఏదైనా ఒక విషయం చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా వాటికి మరింతగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్రనామం వినడం కానీ పఠించడం కానీ చేయండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in